అయ్యో కళ్ళు తాగే టైంకి వచ్చేసారే. చూడండి ఆడు కళ్ళు తాగుతూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడా. పొద్దున్న చూసినప్పుడు నీ చెయ్యి బానే ఉందిగా. ఏం చెప్పమంటారు, ఆటో ఆపడానికి చేయి చూపిస్తే డైరెక్ట్ గా వచ్చి గుద్దేశాడు, పైగా బ్రేక్ పడలేదు అన్నాడు. వాడిని కూడా ఒకటి కొట్టలేకపోయావా? సర్లేరా లోపలికి. సరే ముందు కూర్చొని తిను. రండి ఫాదర్. ఏ జాన్, తినడానికి ఏముంది? అన్నీ ఉన్నాయి ఫాదర్. మటన్ ఉన్నట్టుందిగా. ఉంది, బాతు మాంసం ఉంది, కోడి మాంసం ఉంది, మరి మటన్ ఆ మటన్ కూడా ఉంది, అది నాటుకోడి కూడా ఉంది. ఫాదర్ కి కొంచెం రుచి చూపించు. నా కూడా. అయ్యా బాగుందా? అయితే పార్సిల్ పట్టుకెళ్ళండి. కలకుండా ఎక్కడ? అక్కడ అక్కడ ఒక బాతు కర్రీ, ఒక కోడి కర్రీ పార్సల్. ఏదో ప్రాబ్లం వచ్చేది. వస్తున్నానయ్యా. వెళ్ళు, పిలుస్తున్నారు వెళ్ళు. ఒరిజినల్ ఫాదర్. ఇవాళ షాప్ కి బండి రాలేదుగా, మరి ఇంతకల్లు ఎక్కడిది నీకు? ఒరిజినల్ ఫాదర్. ఈ షాప్ కి బాబు మాత్రమే సప్లై చేస్తున్నాడు. వాడు ఆపకుండా ఒక వారం రోజులు తాటికల్లు దింపినా ఇంతకల్లు రాదు. మరి ఇంతకల్లు ఎక్కడిది నీకు? ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. రండి. ఎన్నిసార్లు చెప్పిన పాపం తీసుకుని షాప్ కి రావద్దని? పాప నాకు మంచి కంపెనీ. బుద్ధి లేకపోతే సరే, కల్తీ సరికి అమ్మద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఏంటి ఫాదర్ మీరనేది కల్తీనా? ఒరే జోమేగా, నిన్ను కల్తీ సరుకు కలపద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అయ్యో అది తీసుకెళ్ళి పారిపోయి. పారిపోసాయి. ఇప్పుడే పారిపోతున్నా, రండ్రా. కల్తీ సరుకు మాత్రమే కాదు, ఏదైనా తాగేస్తారు. అలా తాగి తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని ఇలా ఏది జరగకుండా అప్పుడప్పుడు నేను వచ్చి చూసిపోతున్నాను. మళ్ళీ ఇలా జరగదు, నేను చూసుకుంటా. అలాగే అన్న. పారిపోయి ఏంటి చూస్తున్నావు? ఈ రోజే పొద్దున్నుంచి కష్టపడి చేశాను. పారిపోయమంటున్నారు. ఇంకోసారి ఇలా జరిగితే నీ షాప్ లాక్ చేస్తాను. ఇక చేయను. అందులో ఏ మార్పు ఉండదు. లేదు. ఇక మీదట కూడా అప్పుడప్పుడు వస్తుంటాను. ఫాదర్ ఎప్పుడైనా రండి, మీ ఇష్టం. ఎరా, పాప ప్రక్షాళన చేయమంటావా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఒక మంచి అయ్యో ఫాదర్కి డైరెక్ట్గా దొరికిపోయినాయి. ఒక కర్రీ పార్సిల్ కోసం వచ్చాను ఫాదర్. నేను చెప్పేది నిజం, నమ్మలేదా? ఇంకా చేసేదేముంది, మహారాజులం. డబ్బులు తర్వాత ఇస్తానే. ఫాదర్, మీరు తిరునాళ్ళ గురించి మళ్ళీ ఏం చెప్పటం లేదు. మీరేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయ్యేటట్టుగా ఉంది. ఇలా అయితే వాడు ఊరంతా దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఫాదర్, నడు నొప్పిగా ఉంది. ఇవన్నీ ఎండిపోయిన కొబ్బరికాయలు. నేను రేపు పొద్దున్నే వచ్చి ఒలిచేస్తానే. నువ్వేం మాట్లాడకూడదు. అవన్నీ ఒలిచాకే నువ్వు నోరు తెరవాలి, లేకపోతే నీ తోలుస్తాను. ఫాదర్, బాత్రూమ్ వస్తుంది, ఇంటికెళ్ళి వచ్చేస్తాను. దానికి ఇక్కడ కూడా అవకాశం ఉంది, వెళ్ళు. అయితే పొద్దున్న వెళ్ళాల్సిందే. ఏమయ్యా, నువ్వు అసలు మనిషివేనా? తాగను అని ప్రమాణం చేసావు. ఇంకెవరి మీద ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫాదర్, ఒక్క మాట ఖచ్చితంగా చెప్పగలను. ఈ 4 ఇళ్లలో దొంగతనం చేసిన వాడు ఖచ్చితంగా పక్క ఊరాడే ఉంటాడు. అవును, నాకు తెలిసి మన ఊరి వాళ్లకు అంత ధైర్యం ఎవరికీ లేదు ఫాదర్. అవును ఫాదర్, లాసిపాప కాలిపట్టీలు, గాజులు, వాళ్ళ ముసలిదాని చెవిదిద్దులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకడు చెవిదిద్దులు రావడం లేదని దారుణంగా ఆవిడ చెవు కోసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంగతి తెలుసా మీకు? అయ్యో, ఈ విషయం పోలీసులకు చెప్పినా వేస్ట్ అవుతుంది. మనం వాడిని లేపేద్దాం. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మనం రాత్రి తెల్లవారులు ఊరంతా తిరుగుతూ ఉన్నాం. ఆ శకుంతల ఇంటి పక్కన ఉన్న ముసలివాడిని తప్పిస్తే మనం ఎవ్వరిని చూడలేదు కదా. అదే నేను చెప్తున్నా. మన ఊరి గురించి వాడికి ఖచ్చితంగా బాగా తెలిసి ఉంటుంది. సరే, ఇక నేను బయలుదేరతాను. సరే. ఆ గీతమ్మ 3.5 తులాలు తీసుకుపోయాడు. వాడిని ఇలాగే వదిలేస్తే ముందు ముందు అస్సలు పట్టుకోలేం. మీరే ఏదో చెయ్యాలి. వెళ్ళొస్తాం ఫాదర్. సరే ఫాదర్, వీణేం చేద్దాం? ఆ చేపల్ని ఫ్రీగా వదిలేయండి, వెళ్ళి పడుకోవచ్చు కదా. 5-6 నెలలుగా ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, కానీ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయారే. అన్ని చిక్కుకుంటున్నాయి, లాగేటప్పుడు తప్పించు. అయితే లాక్కండి, దిగి పట్టుకోండి. ఏంటైందా ఫాదర్? ఇప్పుడు వెళ్ళరాను బాత్రూమ్కి. ఆ కొబ్బరికాయలన్నీ గోడౌన్ లో వేసి వెళ్ళు. దొంగల భయం ఉంది అసలే. ఇవన్నీ ఒళ్ళు చివరికి వదిలేలా లేడు.